అందరికీ స్వాగతం. ఈరోజు మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ మంచి ఉద్యోగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది పెద్ద పెద్ద డిగ్రీలు లేకుండానే. ఇదేదో మామూలు ప్రభుత్వ ఉద్యోగం కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థకే గుండెకాయలాంటి సంస్థలో పనిచేసే అవకాశం. అదెలాగో ఇప్పుడే వివరంగా చూద్దాం. మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయేది ఆఫీస్ అటెండెంట్ పోస్ట్ గురించి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్బీఐలో ఒక ఎంట్రీ లెవెల్ ఉద్యోగం అన్నమాట. కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లకి ఇది ఒక స్థిరమైన, గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోటానికి ఒక గోల్డెన్ ఛాన్స్. ఇదేదో 10-20 కాదు, ఏకంగా 572 వేకెన్సీలు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ ఆఫీసుల్లో ఇన్ని ఖాళీలున్నాయంటే ఇది ఎంత పెద్ద అవకాశమో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 6 భాగాలుగా చూద్దాం. డేట్స్ నుంచి మొదలుపెట్టి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో చివరిదాకా అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైమ్ లైన్. ఈ డేట్స్ చాలా ముఖ్యం, వీటిని అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఈ టైమ్ లైన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అప్లికేషన్ ప్రాసెస్ మొదలవడానికి, ముగియడానికి మధ్య చాలా తక్కువ టైం ఉంది. ఆ వెంటనే 1-2 వారాల్లోనే పరీక్ష అంటున్నారు. అంటే ప్రిపరేషన్ ఇప్పట్నించే మొదలుపెట్టాలి. సరే, డేట్స్ చూసాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉద్యోగానికి ఎవరెవరు అర్హులు? ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది కదా, జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదే ఈ రిక్రూట్మెంట్ని చాలా స్పెషల్గా మారుస్తుంది. ఇదిగోండి, ఇదే అసలు పాయింట్. గ్రాడ్యుయేట్లు, అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్లు దీనికి అప్లై చెయ్యలేరు. ఎందుకలా? ఎందుకంటే ఇది కేవలం 10వ తరగతి అర్హత ఉన్నవాళ్ల కోసమే ఆర్బీఐ కేటాయించిన అవకాశం. సో కాంపిటీషన్ చాలా వరకు తగ్గుతుంది. ఇక వయస్సు విషయానికి వస్తే జాన్యువరి 1, 2026 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఇలా ఎవరికి ఎంత సడలింపు ఉందో ఈ టేబుల్లో చూడొచ్చు. అర్హత ఉంటే ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 2 దశల ప్రక్రియ. ఒకటి రాత పరీక్ష, ఇంకొకటి లాంగ్వేజ్ టెస్ట్. మొదట ఒక ఆన్లైన్ కాంపిటేటివ్ టెస్ట్ రాయాలి. అందులో క్వాలిఫై అయితే తరువాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఎల్పీటీ ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో అప్లై చేస్తే ఆ రాష్ట్ర స్థానిక భాషలో ఉంటుంది. ఇదిగో ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్. 4 సబ్జెక్టులు ఉంటాయి: రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ. మొత్తం 120 ప్రశ్నలు, 120 మార్కులు. టైం మాత్రం 90 నిమిషాలే. అంటే స్పీడ్ చాలా ముఖ్యం. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు పోతుంది. సో తెలియనివి వదిలేయడం బెటర్. ఇక ఎల్పీటీ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. దాని మార్కులు ఫైనల్ సెలక్షన్కి కలపరు. కానీ పాస్ అవడం మాత్రం కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఎదురుచూసే విషయం జీతమెంత, అప్లికేషన్ ఫీజెంత చూద్దాం రండి. వావ్, దాదాపు 52,900 రూపాయలు. ఇది ప్రారంభ జీతం. అది 10వ తరగతి అర్హతున్న ఉద్యోగానికి. అలవెన్స్లన్నీ కలుపుకొని ఇంత మంచి ప్యాకేజ్ రావటం నిజంగా గ్రేట్ కదా. అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 450 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు కేవలం 50 రూపాయలు మాత్రమే. సరే, అన్నీ ఓకే. మరి అప్లై చేయడమెలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జేతి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్. ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. రిక్రూట్మెంట్ సెక్షన్లో కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా నింపాలి. ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఫీజు కట్టి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. అంతే. మీకు ఇంకా సులభం చేయడానికి కావలసిన ముఖ్యమైన లింక్స్ అన్నీ ఇక్కడ ఒకే చోట ఇస్తున్నాం. ఇవిగోండి ఆ లింక్స్. ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్, ఇంకా అప్లై చేయడానికి కూడా డైరెక్ట్ లింక్. ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన సలహా: ఏ అప్డేట్ వచ్చినా అది అఫీషియల్ ఆర్బీఐ వెబ్సైట్లోనే వస్తుంది. కాబట్టి దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి.
అదన్నమాట సంగతి. దేశంలోనే అత్యున్నత బ్యాంకైన ఆర్బీఐలో భాగమవ్వడానికి ఒక చక్కటి అవకాశమిది. దారైతే స్పష్టంగా ఉంది. మరి ఆ దారిలో మొదటి అడుగు వేయడానికి సిద్ధమేనా?